మానవత్వం ఎక్కడా అనే ప్రశ్న ప్రస్తుతం ఈ ఘటన చూస్తే తెరపైకి వస్తుంది. ఒక వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు కోల్పోయాయని చెప్పొచ్చు. తల్లి గర్భంలోనే ఇద్దరు ట్విన్స్ చనిపోయారు. కేవలం డాక్టర్ వస్తున్నాం అని చెప్పి వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వైద్యం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు కమల పిల్లలు అయితే చనిపోయారు. తల్లి ఎంతో రోధిస్తుంది. ఎవరైతే కీర్తి మరియు వాళ్ళ భర్త పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు పుట్టబోతున్నారని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ తల్లికి కడుపు కోత మిగిలించారని కూడా తెలుస్తుంది. ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం వాళ్ళు గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఏదైతే ఆ హాస్పిటల్ని కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏం జరిగింది అసలు అని తెలుసుకుందాము. ఏం జరిగింది, మీ భార్య పేరు ఏంటి, ఎలా ఇద్దరు కమల పిల్లలు కడుపులోనే 5 నెలల్లోనే చనిపోయారు? నమస్తే మేడం, నా పేరు గణేష్, నా భార్య పేరు కీర్తి. మాది 7 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావడం జరిగింది. మేము ఇబ్రాహీంపట్నంలో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ ట్రీట్మెంటు అది మా పాపానికి శాపం అవుతుందని చెప్పేసి మేము అనుకోలేదు. మేము మేడం ఇప్పుడు ఆ మేడం దగ్గర చూపించుకున్నప్పటి నుంచి 4 మంత్స్ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ కడుపుకు అది కుట్లు వేయడం జరిగింది. ఏం పిల్లలకి ఏం ఎఫెక్ట్ కాకుండా ఆ కుట్లు వేసినప్పటి నుంచి పేషెంటు తీవ్రంగా రక్తస్రావము రావడము, పెయిన్ రావడము జరుగుతుంది. ఆ కుట్లేసి కూడా 20 రోజులు అవుతుంది. 20 రోజులలో ఆమె దగ్గరికి 3 సార్లు రావడం జరిగింది. 3 సార్లు స్కానింగ్లు, రిపోర్ట్లు అన్నీ చూపించడం జరిగింది. అన్నీ చూసినాక కూడా ఆమె అప్పటి మటుకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే 4వ తారీఖు రోజు మొన్న తెల్లవారుజామున 4 గంటలకు పెయిన్స్ రావడం జరిగింది. మేడం ఇట్లా పెయిన్స్ వస్తున్నాం అని చెప్పేసి ఫోన్ చేశాం. ఫోన్ చేసిన తర్వాత ఆమె 4:20కి మాకు తిరిగి కాల్ చేసి ఆమె రిపోర్ట్స్ అవన్నీ పెట్టమని చెప్పడం జరిగింది. మేము రిపోర్ట్స్ కూడా పెట్టాము. రిపోర్ట్స్ పెట్టిన తర్వాత మేడం గారు ఒక ఇంజెక్షన్ ఇప్పియండి అని చెప్పేసి ఆమె వాట్సాప్లో పెడితే ఆ ఇంజెక్షన్ కూడా ఇప్పియడం జరిగింది. ఆ ఇంజెక్షన్ ఇప్పించిన తర్వాత 1/2 అవర్ వెయిట్ చేయండి, నొప్పి తగ్గుతుంది అని చెప్పారు. ఆ ఇంజెక్షన్ ఇప్పించిన తర్వాత 5 అయింది, 5:05 అయింది. ఆ ఇంజెక్షన్ ఇప్పించడానికి కూడా ఏమాత్రం కూడా తగ్గలేదు. అని చెప్పేసి మేడం ఏం మాత్రం తగ్గుతలేదు అని చెప్పేసి చెప్తే హాస్పిటల్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. మేము ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది. 4 గంటల నుంచి పేషెంట్ సిచ్యువేషన్ ఎట్లాంటిదో ఏం కథ అనేది దాదాపు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నీ దగ్గరనే చూపిస్తున్నాం. పేషెంట్ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది A to Z మీకు తెలుసు. మీకు 4 గంటల నుంచి ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్పేసి ఉన్న పేషెంట్లతోటి వాట్సాప్లో ట్రీట్మెంట్ జరిపించి ఇవాళ నా 2 ట్విన్స్ కవల పిల్లల్ని కోల్పోవడం జరిగింది. వీళ్ళు అది చేయడం వల్ల కుట్లు ఏవైతే డెలివరీ టైంలో ఇప్పవలసిన కుట్లు వీళ్ళు కుట్లేసి 20 రోజులు కాకముందుకే చేయి పెట్టడం వల్ల కుట్లు అయిపోయి రక్తస్రావంతో పాటు బేబీస్ కూడా బయటికి రావడం జరిగింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఆ హాస్పిటల్ యాజమాన్యం పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని. అట్లాంటి ఆ మేడం గారు సరే అనుషారెడ్డి గారు కేవలం ఇబ్రాహీంపట్నంలో ఏదో సీజ్ చేసినామని చెప్పేసి చెప్పడం కాకుండా ఆ మేడం గారు ఎక్కడ కూడా అట్లాంటి ఆమె ట్రీట్మెంట్ చేయడానికి కూడా అర్హత లేదు ఆమె అనేది నా ఉద్దేశము. అట్లాంటి సిచ్యువేషన్ ఎవరు కూడా రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి? ఎప్పుడు? 7 years అవుతుంది మేడం. 7 years తర్వాత ఇప్పుడు 5 months తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావడం జరిగింది మేడం. మొదటనే మీరు కన్సీవ్ అయ్యారు అని చెప్పి ఇదంతా కూడా ఫర్టిలిటీ ద్వారానా, లేకపోతే ఆ హాస్పిటల్ స్టార్టింగ్ నుంచి చూపించుకుంటారు? ఫస్ట్ ఫర్టిలిటీ ద్వారా అయ్యింది. అయిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పినప్పటి నుంచి ఇక్కడ చూపించుకోవడం జరిగింది మేడం. ఎందుకు హాస్పిటల్ చేంజ్ చేస్తారు మీరు? ఫర్టిలిటీ సెంటర్స్లో అయితే వాళ్ళే చూస్తూ ఉంటారు కదా సాధారణంగా, ఎందుకలా? వాళ్ళు పూర్తిగా చూడరంట మేడం. అక్కడ కొంత అంటే 1 month 2 months వరకే చూస్తామని అంటే అక్కడ 2 months వరకే అక్కడ చూపించిన తర్వాత అయితే ఇంతకుముందుకు వీళ్ళందరూ మా అత్తగారు మేడం ఇంతకుముందుకు వీళ్ళందరూ కూడా అక్కడనే చూపించడం జరిగింది కాబట్టి అని చెప్పేసి మనకు కూడా అవైలబుల్లో ఉంటుందనే ఉద్దేశంతో మనం అక్కడ చూపించుకున్నాం మేడం. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి మేము ఎదుర్కోలేదు. వాళ్ళ మదర్ మనతో పాటు ఉన్నారు. ఏమైంది అసలు, మీ కూతురికి ఏం జరిగింది? మేము అక్కడికి తీసుకుపోయినాం మేడం. అక్కడికి తీసుకుపోయినాక జరగడ నొప్పి వచ్చింది. నొప్పి వస్తే సూది ఇచ్చారు. ఒక సూది ఇచ్చి చిన్న గ్లూకోజ్ పెట్టారు. జర నొప్పి తగ్గుతున్నది. మళ్ళీ ఇంకా వేరే సూది ఇక్కడ ఇచ్చినాక నొప్పులు ఎక్కువ అయినాక ఏం చేసింది, ఆయామ వచ్చి
చేసే వరకల్లా బ్లీడింగ్ వచ్చింది. బ్లీడింగ్ వస్తూనే ఉంది. బాబు రానే వచ్చిండు, ఒక బాబు. తర్వాత ఇంకో బాబు వచ్చిండు. కింద పడ్డాక 10 నిమిషాలు ఇట్లా కొట్టుకుండు. ఇద్దరు ఇట్లనే కొట్టుకురు. ఇక మేడం మాత్రం రాలేదు. 11 గంటలకు వచ్చి కూడా మళ్ళీ ఇట్లా చూడలే. ఆ చేతి కింద వాళ్ళే చూసారు, ఆయమ్మలే చూసారు. మరి వాళ్ళు ఏం మాట్లాడలేరు, ఇట్లా అయిపోయింది అని వాళ్ళు ఏం కంగారు పడలేరు, డాక్టర్ని పిలవడం ఇట్లాంటిది ఏం చేయలేదు. అసలు వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు? ఆమె ఫోన్లో చెప్తుంది, వీళ్ళు చేసారు. వాట్సాప్ ద్వారా, ఫోన్లో, వీడియో కాల్లో చెప్తుంది. అదేం వైద్యము? మరి ఆమె అట్లనే చెప్పింది, వీళ్ళు చేసారు అట్లనే. మీరు ఊకున్నారా? మరి మీరు ఎందుకు ఊకున్నారు? అట్లా డాక్టర్ చేయాలి కానీ వైద్యం మీరెందుకు చేస్తున్నారు అని అడగ. మేడం వచ్చినాక అడిగినాం మేడము. అయితే ఆమె కుట్లేసింది కదా, ఆ కుట్లు అయిపోయినాయి అని చెప్పింది. మళ్ళీ మా తోటి ఫస్ట్ కుట్లు వేస్తా, అప్పుడేమో 9 నెలల కుట్లు ఇప్పుతా డెలివరీ చేస్తా అని చెప్పింది. ఇప్పుడేమో కుట్లు అయిపోయినాయి అని చెప్పింది. ఇక మేము మాకు ఇన్ని రోజులకైనా వేయలే. ఇక మేము మాకు ఇన్ని రోజులకైనాక మాకు ఇట్లా పిల్లలని ఇట్లా చేశాను, మేము ఆ పిల్లలు చూసుకుంటూనే కొట్టుకుంటా మొత్తుకుంటా మేము ఉన్నాం. ఇక హాస్పిటల్ కూడా ప్రస్తుతం సీజ్ చేశారు. మీ డిమాండ్స్ ఏంటంటే? ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఎంతో తల్లిదండ్రులు కళలు కానీ పిల్లలు పుడుతున్నారని 7 సంవత్సరాల తర్వాత ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. కానీ ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి చూస్తే కూడా హాస్పిటల్లో ఉంది, మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఏం చెప్తారు మీరు? మేము చెప్పేది ఏం లేదు మేడం. ఏదో నామ మాత్రం సీజ్ చేసినాము అని చెప్పేసి నేమ్ చేంజ్ చేసి ఓపెన్ చేయకుండా ఆ మేడం ఏంటంటే దాదాపు ఆ హాస్పిటల్లో చేసే వైద్యం ఏదైతుందో ఏ వ్యక్తిని కదిలించినా అలా చూపించుకున్న వాళ్ళని 80% నర్సులు మాత్రమే చేస్తారు, 20% మాత్రమే మేడం చేస్తారు. మా చెల్లెలకు 7 ఇయర్స్ తర్వాత పిల్లలు ఎదురైన సంతోషం ఉంటే ఫెర్టినరీలో చూపించుకున్న తర్వాత 3 మంత్స్ అక్కడ చూసి తర్వాత షిఫ్ట్ చేయమంటే నాకు మా తమ్మునికి పిల్లలు అక్కడే ఉంటారని చెప్పేసి మేడం సంప్రదించి జరిగింది మొత్తం చెప్పి చాలా కష్టం మేడం, చాలా బాధతో ఉన్నాము. ఈ విధంగా ఎన్ని రోజుల తర్వాత జరిగింది, సంతోషం చూపించుకుంటాను, మీ దగ్గర చూపించాలనుకున్నాను చెప్తే ట్విన్స్ ఉన్నారని చెప్పేసి 4th మంత్ పడంగా నేను చేసింది గర్భసంచి ఓపెన్ అవుతుంది, ఇట్లుంటే నేను కుట్టేస్తా అని చెప్పేసి కుట్టేయించిన. కుట్టేసిన రోజు చేసిన మిస్టేక్ ఏంటంటే హాస్పిటల్లో స్ట్రెచ్చర్ కూడా పైకి తీసుకోవడానికి ఉండదు మేడం. స్టెప్స్ నుంచి పైకి ఎక్కించుకోవాలి కింద నుంచి. అప్పుడు కుట్లు వేసిన దగ్గర బ్లడ్ అనేది క్లాట్ అయ్యి కొన్ని రోజులు హాస్పిటల్లో వాళ్ళు పెట్టిన దాంట్లో ఒక 2 షట్టర్లు ఉంటాయి మేడం. స్ట్రెచ్ నిన్న వాళ్ళు మన వైద్య అధికారులు ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత కూడా స్ట్రెచర్స్ నుంచి పైన పేషెంట్ కిందికి దించాలంటే కనీసం ఒకటే ఒక స్ట్రెచర్ ఉన్నది, దింపడానికి కూడా రావట్లేదు. అటువంటి హాస్పిటల్లో కింద కుట్లేసి అంతా గమనించలేరా? ఇంత వసతులు లేని హాస్పిటల్లో మీరు వైద్యం చేయించుకోవాలన్న థాట్ మీకు రాలేదా? మేము లోకల్లో మేడం, మేము మామూలుగా వైద్యం చేసుకుంటున్నాం కదా, తక్కువలో చూస్తున్నాం మేడం, మంచిగా అవుతుంది కదా అని ఆలోచన చేసినాం. కానీ ఈ విధంగా లాస్ట్ కొనకు వచ్చే వరకల్లా ఎన్ని విధాలుగా లక్షలు ఖర్చు పెట్టి చూపించుకున్నా కూడా ఆ కుట్లు వేయించి నడిపేయడం వలన బ్లడ్ అయింది మేడం. అదే రక్తం గడ్డ కట్టింది. అదే రక్తం గడ్డ కట్టి స్కానింగ్ తీసినాక 10 days తర్వాత పెయిన్ వస్తుందని చెక్ చేయించడం వల్ల గడ్డ రక్తం ఇట్లా క్లాట్ అయింది. అందుకే అని చెప్పేసి మెడిసిన్ ఇస్తున్నాను చెప్పి 2 సార్లు 3 సార్లు చెప్తే మేము ఖర్చుతో కూడా అని చెప్పేసి మెడిసిన్స్ తెచ్చి పెట్టుకున్నాం మేడం. మేము జాగ్రత్తగా ఇంట్లో స్పేర్ల మెడిసిన్ కూడా తెచ్చుకున్నాం. మళ్ళీ కడుపుని వస్తుంది, ఇట్లా పెయిన్ వస్తాను కానీ చెప్తే స్పేర్లు అని చెప్పేసి 4 o'clock ఎర్లీ మార్నింగ్ మనం పోయి ఎక్కడ వెతకలేమని చెప్పి స్పేర్లో ఇంట్లో ఉంటే కూడా ఇప్పించుకున్న మేడం అడిగి ఇట్లా చెప్తే ఇది ఇవ్వాలి, ఇంజక్షన్ ఇవ్వండి, టాబ్లెట్ ఇవ్వండి ఇచ్చినాం. అయినా తగ్గలే మేడం అంటే 6:30 వరకు హాస్పిటల్కి వచ్చినాం రమ్మని చెప్తే 6:30 నుంచి మేడం 10:50కి వచ్చిర్రు. ఆ మధ్యలో మొత్తం వాళ్ళే నర్సులే, వాళ్ళే మెడిసిన్ చదివి MBBS చేసిన డాక్టర్ల కంటే ఎక్కువ వాళ్ళే చేస్తారు ఆడ కూర్చొని. అంతే, మనల్ని లోపలికి రానిచ్చలేదు, ఏం చేస్తున్నారో చూడనిచ్చేది లేదు. దాంట్లో వాళ్ళే చేస్తున్నారు. ఫస్ట్ స్టమక్ పెయిన్ తగ్గిందని చెప్పారు మేడం 1 hour తర్వాత మేము బయటికి వెళ్ళినాము. టిఫిన్ చేయగానే చూసి మళ్ళీ రిటర్న్ వచ్చే లోపు మా అమ్మ అక్కడే ఉంది. ఎమ్మడే ఫోన్ చేసి రారంటే వచ్చి చూసే వారికి ఏమన్నా మేడం చేసిరంట, మొత్తం బ్లీడింగ్ అయ్యి మొత్తం బాబులు బయటికి వచ్చేసారు. ఆ స్టిచెస్ వేసినందుకు మేడం, స్టిచెస్ వేసినందుకు వాళ్ళు ఎప్పుడైతే మేడం ఇంకా మా పిల్లనైతే ఆ మేడం ఆగం పట్టించింది అనుషారెడ్డి. ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఎందుకంటే అంత నిర్లక్ష్యంగా ఉండి మేడం వైద్యం చేయడానికి, అంత డాక్టర్ అయి కూడా అంత వైద్యం నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక ఎక్కడ కూడా చేయడానికి అవసరం లేదు మేడం. ఏదో లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఏదో నామమాత్రికంగా హాస్పిటల్ క్లోజ్ చేసినంత మాత్రాన కాదు మేడం. మాకు జరిగే అన్యాయానికి ఏంటంటే మేడం ఎక్కడ కూడా మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, ఏమంటున్నారు వాళ్ళు? సార్ వాళ్ళు నిన్న ఎంక్వైరీ చేశారు కానీ వాళ్ళకి ఏం చెప్పట్లేదు. మాకు న్యాయం చేయాలి మీడియా వాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకుని మళ్ళీ పోతున్నారు మేడం. హాస్పిటల్ అయితే ప్రస్తుతం టెంపరీగా క్లోజ్ అయితే చేస్తారు. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దందా సాగిస్తారా లేకపోతే ఏంటి మీరు అడ్డుకుంటారా? సాగిస్తే ఎన్ని రోజులకు ఓపెన్ చేసినా ఖచ్చితంగా మేడం మళ్ళీ ధర్నా వేయడమే. ఆ హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేసి ఇచ్చేలేదు మేడం. ఏదేమైనా కూడా ఇప్పుడు తప్పకుండా అద్దాలు అన్ని వలగొట్టి ఏదన్నా ఒకటి చేస్తాం. జరిగిన అన్యాయం వేరే వాళ్ళకు జరగొద్దు మేడం. అక్కడ ఏంటంటే ఎవరినైనా సరే
అటువంటి బాధితులను ఆడ కూర్చోబెట్టి చాలా మంది వస్తారు మేడం. ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప ఆ హాస్పిటల్ పరిస్థితి అర్థమవుతలేదు. ఆడ చూపించుకుంటూ అందరికి మంచిగా అయితే చూపిస్తారు తప్ప ఎమర్జెన్సీ పరిస్థితి వస్తేనే అక్కడ ఏం జరుగుతుంది వాస్తవం అనేది అర్థమవుతుంది ఎవరికైనా. ఐసీయూలో కనీసం జనరేటర్ రెండో మేరం కరెంటు పోతే టార్చ్ లైట్ పెట్టుకుని 1 డే బిఫోర్ ముందే ఆ విధంగా వేయించుకున్నారు. మాకు జరిగిన నైట్ ఆ రోజే సర్జరీ. పాపకి అట్లా అయినా ఇంకొక ఆమె కూడా అట్నే అవుతుండే. మేము లెస్సలు ఒళ్ళి పెట్టి మా పిల్లకి ఇట్లా చేసింది, మీకు కూడా అట్లా అవుతుంది అంటే వేరే మేడాన్ని పంపించితే ఆపరేషన్ చేసింది. ఒక డాక్టర్ అయ్యుండి పేషెంట్ల పట్ల అంత అశ్రద్ధగా ఉన్నందుకు మేడం ఆమె పూర్తిగా అనర్హురాలు, డాక్టర్గా పనికిరాదు మేడం. ఆమె లైసెన్స్ పూర్తిగా రద్దు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కనుక హాస్పిటల్ని రీఓపెన్ చేయించే పరిస్థితి లేదు మేడం. దాని గురించి మేము కేసు పెట్టినాం. పిఎస్ నుంచి పోలీసు వారు కూడా తీసుకుంటామన్నారు యాక్షన్. ఖచ్చితంగా తీసుకోవాలని మా డిమాండ్ మేడం. అంతే. అంటే ఎంత దారుణమైన ఘటన అందరినీ కూడా కలిసి వేస్తుంది. తల్లిదండ్రులు ఎంతో ఆశతో పిల్లలను కనాలనుకుంటారు, కానీ ఇప్పుడు ఆ తల్లికి కడుపు కోత మిగిలించారని కూడా తెలుస్తుంది. ఏదైతే వైద్యం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల విజయలక్ష్మి అనే హాస్పిటల్లో వైద్యులు కూడా కరువు అయ్యారు. ఒకవైపు వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వీళ్ళు వైద్యం చేస్తున్నారు. ఇదేం డాక్టర్లు అంటూ కూడా తూతూ చీచి అంటున్నారు జనాలు. మరోవైపు ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగద్దు. ఆ హాస్పిటల్ని సీజ్ చేశారు తాత్కాలికంగా. ప్రస్తుతం మాత్రం ఆ వైద్యం అనుషారెడ్డి అన్న డాక్టర్ ఇంకా ఎవరికి కూడా వైద్యం చేయొద్దు, మాకు జరిగిన ఇన్సిడెంట్ ఇంకా ఎవరికి జరగద్దు. ఎంతో ఆశతోని ఇద్దరు ట్విన్స్ పుడుతున్నారు, మగపిల్లలు కవలలు పుడుతున్నారని ఆశతో ఉన్న దాంట్లో మాకు ఇంత అన్యాయం జరిగిందంటూ కూడా ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.